గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రస్తుత రాజకీయాల్లో ఎమ్మెల్యేగా ఉండే వ్యక్తులు ఎలా ఉంటున్నారో ప్రస్తుతం అందరూ చూస్తూ ఉన్నారు. కానీ ఒకసారి 40 ఏళ్ల వెనక్కి వెళ్తే అప్పుడు ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉండేవాళ్ళో చాలా తక్కువ మంది తెలుసు. అంటే 1 కాదు 2 కాదు 4 సార్లు ఎమ్మెల్యే అయితే వాళ్ళు ఏ విధంగా ఉంటారో మనం ఇప్పుడు చూస్తున్నాము. 2-3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వాళ్ళు మంత్రి పదవి కావడం, లేకపోతే కోట్లు ఆర్జించడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఒక 40 ఏళ్ల ముందు దాదాపు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఒక సాధారణ జీవితాన్ని గడుపుతానంటే మీరు నమ్మగలుగుతారా? ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఒక సాధారణ జీవితంతో పాటు తనకి ఎక్కడా కూడా ఒక ఆస్తి లేకోకుండా ఒక వృద్ధాశ్రమంలో ఉంటున్నారంటే మీరు నిజంగా నమ్మలేని విషయం అని చెప్పాలి. కానీ ఉంటున్నారు. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు, ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరో కాదు, పాటూరి రామయ్య. నిడుమోలు నియోజకవర్గం నుండి 4 సార్లు గెలిచినటువంటి ఆయన ఒక సాధారణ వ్యక్తిలాగా ఒక ఉయ్యూరు దగ్గర ఒక వృద్ధాశ్రమంలో ఆయన ప్రస్తుతం ఉంటున్నారు. ప్రస్తుతం పాటూరు రామయ్య గారు ఆయనతో మాట్లాడదాం. అసలు ఆ కాలం నాటి పరిస్థితులు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, ఆయన ఎందుకు ఇప్పుడు ఈ జీవితాన్ని ఇక్కడ వృద్ధాశ్రమంలో గడుపుతున్నారనే విషయాలు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. మొదట సార్ అంటే ఒకటి, మీ ఆరోగ్యం ఎలా ఉంది, ఎలా ఉన్నారు మీరు? మొదట ఆర్టీవీ వారికి నమస్కారాలు. మీ ఆరోగ్యం ఎలా ఉంది, ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగానే ఉంది. ఓకే, బాగానే ఉంది, ఏమేమి ప్రాబ్లం లేదు. ఓకే. అంటే పెద్ద వృద్ధాప్యంతో ఉండే చిన్న చిన్న వాటికి తప్ప మామూలుగా బాగానే ఉంది. సార్ అంటే ఎంత సార్ మీ వయసు ఎంత? 84. 84 సంవత్సరాలు. సార్ మీరు మొదటిసారి అంటే మీకు పుచ్చబాయి సుందరయ్య గారు ఆదర్శం అని మేము తెలుసుకున్నాము. ఆయన ఆదర్శంతోనే ఇటు రావడం, నెల్లూరు నుంచి మీరు ఇటు రావడం, ఇక్కడ నిడుమూల నుంచి పోటీ చేయడం ఎలా జరిగింది సార్? అంటే ఆ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఆ సందర్భం ఎందుకు వచ్చింది? ఇది బ్యాక్గ్రౌండ్ చెప్పాల్సి వస్తుంది. ఇదంతా చెప్పండి. మాది నెల్లూరు జిల్లా కావలి తాలూకా. అప్పుడు జమ్మలపాలెం అనే గ్రామం. ఓకే. అప్పుడు నా తల్లి నన్ను ప్రసవించి ఆమె చనిపోయింది. ఓకే. అందువల్ల నాకు మా తల్లి గురించి నాకు తెలియదు, ఆ రూపం తెలియదు. ఆమె లాలన తెలియదు, ఉంటే కదా తెలిసేది. తర్వాత చనిపోయింది కదా. మా నాయనకి 2 భార్యలు, వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళే. చిన్న ఆమె కొడుకు నేను, పెద్ద ఆమె ఉన్నది ఇంట్లోనే, వాళ్ళ చెల్లెలే కదా ఉన్నది. మా నాయన 15 ఏట చనిపోయాడు, నాకు 15 ఏట. అందువల్ల చిన్నప్పుడే నాకు 2 లేకుండా పోయారు. అప్పుడు మా పెద్దమ్మే కాస్త ఆమె చూసుకుంటూ ఉన్నది, వీధి బిళ్ళకి పంపించేది మా ఊళ్ళో. అక్కడ చదువుకున్నాను. ఆ తర్వాత కావలికి వెళ్ళాను. కావలిలో ఏబిఎం మిడిల్ స్కూల్ అని అక్కడ చేర్చారు. అది అయిన తర్వాత హై స్కూల్కి వెళ్ళాము. అప్పుడు మా తల్లి ఇట్లా చనిపోవటానికి కారణం నాకు పూర్తిగా తెలియవు, కానీ నా మైండ్లో మాత్రం ఆ జిజ్ఞాస ఉన్నది, దీనికి కారణం ఏమై ఉంటుందని. తర్వాత నా వయసు పెరిగే కొద్ది పేదరికమే కదా, నా తల్లికి సరైన వైద్యం లేక, సరైన ఆహారం లేక చనిపోవాల్సి వచ్చింది అనేది ఆ రోజు నుంచి ఒక ఆలోచన నన్ను వెన్నడుతూనే ఉంది. అది అప్పుడు పరిస్థితి. తర్వాత స్కూలు కాలేజీ అయిన తర్వాత జవహర్ భారతిలో చదివాను. అప్పుడు మా కాలేజీ కావలి కాలేజీ. అప్పుడు తర్వాత జవహర్ భారతి అయ్యింది. స్టూడెంట్ నుంచి కూడా నేను ఈ కమ్యూనిస్టు ప్రభావంలో పెరిగాను. అప్పుడు ఎస్ఎఫ్ ఉండేది, స్టూడెంట్స్ ఫెడరేషన్ అని, అందులో చేరాను. ఎందువల్లంటే కొన్ని పరిస్థితుల వల్ల కాలేజీ హాస్టల్లో వాటిల్లి మిగతా నేను హాస్టల్లో ఉండేవాడిని హై స్కూల్లో ఉన్నప్పుడు.
ఆ పిల్లకాయలందరి చేత నేను సమ్మె ఏదో సందర్భం వచ్చి సమ్మె చేయించాను. సమ్మె చేయించినప్పుడు తహసీల్దార్ వచ్చి అందులో నుంచి తీసుకు ఇన్ని ఇక్కడ ఉంచొద్దని చెప్పారు. అందులో బయటికి వెళ్ళిపోయాను. అందువల్ల 1 సంవత్సరం పాటు నేను బయట మా 4 మైళ్ళు మా ఊరికిను ఇంకా కాలేజీకి హై స్కూల్కి అక్కడి నుంచి భోజనం తీసుకొని ఉదయాన్నే 4 మైళ్ళు నడిచి వచ్చి 1 సంవత్సరం అంతా అట్లా చేశాను. తర్వాత కాలేజీలో చేరాను. అది ఒక లైఫ్ అది ఇది. ఆ సందర్భంలోనే నేను సమ్మె చేయించానని చెప్పాను కదా, అప్పుడు కావల కాలేజీలో సీనియర్స్ ఉన్నారు. అప్పుడు పత్తిపాటి వెంకటేశ్వర్లు అని ఇంకా కొంతమంది ఉండే రామారావు అని వీళ్ళంతా ఈ సమ్మె పరిష్కారానికి వాళ్ళు వచ్చారు. నన్ను నా వాదనలో చూసి వీడెవడు గెట్టోళ్ళలాగా ఉన్నాడు, వీడిని మనం క్యాచ్ చేయాలనుకున్నారు, ఏమో తెలియదు. ఆ పత్తిపాటి వెంకటేశ్వర్లు అందరికీ తెలిసిన వాడే. తర్వాత హైకోర్టు లాయర్ అయ్యాడు. తర్వాత చాలా ఉద్యమాలు కూడా నడిపాడు ఆయన గొప్పవాడు. అప్పుడు బిఏ సీనియర్ చదువుతుంటాడు అక్కడ. అని అప్పటి నుంచి నన్ను వాళ్ళు పట్టేశారు. పట్టేసి అది ఇది చెప్పి తాలూకాలో ఉండే పార్టీ ఆఫీస్కి తీసుకుపోయి నన్ను పరిచయం చేశారు. అప్పటి నుంచి కమ్యూనిస్టులతో నాకు సంబంధాలు ఏర్పడ్డాయి. అప్పుడు గోడల మీద రాసేది, కరపత్రాలు పంచేది, పుస్తకాలు అమ్మేది. ఆ విధంగా. అంటే పుచ్చలపల్లి సుందరయ్య గారిని ఎప్పుడు కలిశారు? ఎలా ఇక్కడికి నెల్లూరు నుంచి కావల నుంచి విజయవాడకి ఎప్పుడు వచ్చారు? అప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడు నేను కాలేజీలో ఉన్నప్పుడు నేను 1958లో పార్టీలో చేరాను. అంటే ఉమ్మడి పార్టీ అది, సిపిఐ. ఆ ఉమ్మడి పార్టీలోనూ నేను చేరాను. అప్పటి నుంచి యాక్టివిటీస్ అన్నీ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు అడిగింది ఏమిటి ఇప్పుడు? సుందరయ్య గారు అప్పటికే సుందరయ్య గారు గొప్ప ఆల్ ఇండియా నాయకుడు. మా జిల్లాయే కదా, నెల్లూరు జిల్లా అయింది. పేరుంటాం, ఎప్పుడైనా మీటింగులకు వచ్చినప్పుడు కనబడటం అట్లా ఉండేది. చిన్నప్పుడు ఒకసారి కావుల్లో పేద బహిరంగ సభ జరిగితే ఆ బహిరంగ సభలో నేను ముందు బాగానే ఉండి నడిచేవాడిని. అప్పటి నుంచి ఎవరెవరు ఏమిటి అనేది ఆయన లేజర్ టైంలో వచ్చి పిలిచి అడిగాడు. మా ఊరు పలానా ఊరు అని చెప్పాను. సరే అప్పటి నుంచి నువ్వు పార్టీలోనే ఉన్నావు కదా అని అన్నారు. చేస్తున్నానండి అని చెప్పాను. ఇక అంతే, ఆయనకి నాకు పెద్ద అప్పట్లో ఇది లేదు, చూశాడు మాట్లాడాడు అని అన్నాడు. ఆ తర్వాత నేను మా గ్రామంలో ఉండగానే అప్పటి నుంచి గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశాను. సిపిఐ శాఖను ఏర్పాటు చేశాను. అప్పుడు ఆ రకంగా నేను వారిలోకి వచ్చాను. ఆ తర్వాత తాలూకా కమిటీ సభ్యుడిని అయ్యాను పార్టీకి ఉమ్మడిగా ఉన్నప్పుడు. తర్వాత అప్పుడు ఏదో ఘర్షణ, అప్పుడు చైనా ఘర్షణ అప్పుడు నాయకులందరినీ కూడా అరెస్టులు చేశారు. ఎవరు పెద్ద నాయకులు ఎవరు లేరు. ఆ సందర్భంలో డివి సుబ్బారావు గారని, తర్వాత ఏబీకే ప్రసాద్, పేరు తెలుసుగా, ఏబీకే ప్రసాద్, వాళ్ళిద్దరు కలిపి జనశక్తి అనే వారపత్రిక నడుపుతూ ఉండేవాళ్ళు. అది వాళ్ళు జైలు నుంచి వచ్చి నాయకులు వచ్చిన తర్వాత ఆ జనశక్తి వారపత్రికని దినపత్రికగా చేశారు. జనశక్తి దినపత్రిక. అందులో పనిచేయటానికి అని చెప్పి పార్టీ స్టేట్ కమిటీ మా జిల్లాని అడిగారు. ఎవరినైనా ఇద్దరు మంచి కుర్రాళ్ళని ఉంటే పంపండి, తయారు చేసుకుంటాం, అది పంపండి అని అడిగారు. సరే, అంతకుముందు శ్రీహరి అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన్ని పంపారు. తర్వాత వారం రోజులకి నన్ను పంపారు. ఆ విధంగా మేము విజయవాడకు వచ్చాం. విజయవాడకు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో యాక్టివ్గా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మీరే అనుకున్నారు, లేకపోతే నా పార్టీ ప్రపోజ్ చేసిందా? నాకు నేను ఊహించలేదు కదా. మా పోటీ వాళ్ళమేమో పార్టీ ఎమ్మెల్యేలు అవుతామని ఎట్లా ఊహిస్తాము? ఏముంది, నాకు ఏమీ లేదు కదా, అప్పటికే లేదు. మా అమ్మ కూలి పని చేసి ఉన్నాను, అంతేగాని నాకు ఏముంది, ఎట్లా ఊహిస్తాము? ఊహించలేము, అది మాకు తెలియదు ఎమ్మెల్యే అనేది అదంతా కూడా.
ఆ తర్వాత పార్టీలో షిఫ్ట్ వచ్చింది. నక్సలైట్లు ఏర్పడిపోయారు. మేము సిపిఎంగా ఏర్పడ్డాము. సిపిఎంలో నేను కంటిన్యూ అయ్యాను. అప్పుడు ఏబీకే ప్రసాద్ ఎడిటర్ కదా, ఆయన జనశక్తి పేపర్ని తరిమల నాగిరెడ్డి గారి పేరుతో ఇచ్చాడు. అందులో ఈ జనశక్తి మనకు లేకుండా పోయింది. మాకు ఆయన డిక్లరేషన్ ఆయనకు పోయింది, మాకేమో సిపిఎంకి ఎప్పుడు లేకుండా పోయింది. అప్పుడు అందరిని తీసేశారు, డైరీలో ఉన్న వాళ్ళందరినీ, నన్ను మాత్రం ఉంచారు. పార్టీ యాక్టివిటీలో అప్పటి నుంచే ఉన్నాను. బాగా చదువుకునేవాడిని. ఆ సందర్భంలో ఒక దశలో ఇది జనశక్తి దినపత్రిక అయిన తర్వాత దాన్ని నేను దినపత్రికలకు వెళ్ళాను. అక్కడ దానికి ముందు వెనక అవన్నీ ఉన్నాయి, కానీ అక్కడ సబ్ ఎడిటర్ అయ్యాను. సబ్ ఎడిటర్ అయితే చేస్తూనే వ్యవసాయ కార్మిక ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది అప్పుడు బాగా. ఆ ఉద్యమాన్ని సమన్వయం ఇక్కడే ఉండి ఇది ప్రజాశక్తిలో చేస్తూనే మిగతా టైంలో దాన్ని సమన్వయం చేస్తా ఉండండి అని చెప్పారు. లావు బాలగంగాధరరావు అని ఆయన ఆ సంఘానికి అప్పుడు జనరల్ సెక్రటరీగా ఉండేవాడు. ఆయన నన్ను అడిగాడు, నువ్వేమైనా ఈ సంఘాన్ని కొంచెం కోఆర్డినేట్ చేస్తావా అని చెప్పి. సరే చేస్తానని చేశాను. నా కృషి అంతా బాగుండింది. కొంత టైం 13 ఏళ్ళు 14 ఏళ్ళు జనశక్తిలోనే పేపర్ పోయింది కాబట్టి వీళ్ళు ప్రజాశక్తి డిక్లరేషన్ తెచ్చారు. ఆ ప్రజాశక్తి మొదట వీక్లీ, అందులో నన్ను పెట్టారు. బొమ్మారెడ్డి గారు అని పేరు విన్నారో లేదో, బొమ్మారెడ్డి బొమ్మారెడ్డి గారు అని ఆయన దాన్ని చూస్తుండేవాళ్ళు న్యూస్ ఎడిటర్గా. ఆయన నేను ఇద్దరం కలిపి చేశాం. ఈ మధ్యలో తిలకపల్లిరావు వచ్చాడు. ఆ తర్వాత ఇంకొకరు నాయకులు ఎవరు వచ్చారు మాకు సహాయకారిగా ఉంటానికి. ఏమైతే ఏమి మేము అందులోనే పనిచేస్తున్నాను. ఇంతలో సుందరయ్య గారు ఒకసారి నన్ను పిలిచి, నువ్వు ఇంకా పేపర్లోనే ఎందుకు పనిచేయాలి, వ్యవసాయ కార్మిక ఉద్యమంలోకి రా, ఈ ఉద్యమం నీకు ఇంట్రెస్ట్ కదా, చేసావు కదా చిన్నప్పుడు జిల్లాలో, కాబట్టి ఈ ఉద్యమంలోకి వచ్చేయమని చెప్పాడు. సరే, వాళ్ళ నాయకులు వాళ్ళు కమిటీ వాళ్ళు చెప్పినట్టు చేయాల్సి వచ్చింది. అందువల్ల అప్పుడు నేను పత్రిక నుంచి బయటకు వచ్చాను, వ్యవసాయ కార్మిక ఉద్యమంలోకి వచ్చాను. అప్పుడు నాకు రాష్ట్ర ఆఫీసు బేరర్లో ఒక స్థానం కూడా కల్పించారు. నాకు ట్రెజరర్గా, సహాయ కార్యదర్శిగా, ఇట్లా రకరకాలుగా నాకు కల్పించారు. నేను చేస్తూ వచ్చాను. ఆ విధంగా ఉన్నప్పుడు ఉద్యమంలో మేము ఏం చేసాము ఏమిటనేది అది పెద్ద స్టోరీ. ఆ ఉద్యమాలన్నీ ఎక్కడ చెప్తాము అప్పుడు. అప్పుడు ఈయన 83లో రామారావు గారు ఉండి గెలిచాడు కదా, గెలిచాడు. అప్పుడు సిపిఎం ఆయనతో లేదు 83లో. తర్వాత నాదేళ్ల భాస్కర్రావు ఎపిసోడ్ ఉంది కదా, ఆ సందర్భంలో ప్రజాస్వామ్య రక్షణ కోసం అని చెప్పి లెఫ్ట్ పార్టీలు అంటే పార్టీ సిపిఐ అందరం కూడా కలిపి రామారావుకి రక్షణగా నిలిచి పోరాడారు. అప్పుడు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇందిరాగాంధీ, అందులో ఏదో జరిగింది పొరపాటు, ఆయన పంపాల్సింది కాదు బయటికి అని చెప్పి మళ్ళీ రివైవ్ చేసింది రామారావుని. రామారావుని రివైవ్ చేసి మీరే ఉండండి. అప్పుడు గవర్నర్గా ఉన్నాడు రామలాల్ అనే ఎవడొకడు, వాడిని డిస్మిస్ చేసి రామారావు గారికి మళ్ళీ తీసుకొచ్చాడు. రామారావు తీసుకొచ్చిన తర్వాతనే ఆయన ఏం చేశాడంటే వెంటనే ఎలక్షన్ డిక్లేర్ చేశాడు. 85లో 84 చివరిలో డిక్లేర్ చేశాడు. 85 మార్చిలోనే ఎప్పుడు ఎలక్షన్ జరిగినాయి. అప్పుడు ఆ ఉద్యమంలో కలిసి ఆయన సపోర్ట్ చేశారు కదా. అప్పటి నుంచి సిపిఎం సిపిఐ కూడా రామారావుతో ఉన్నారు. రామారావుతో ఉన్నప్పుడు సీట్లు మాకు వీళ్ళు కావాలి, వీళ్ళు కూడా పోటీ చేయాలి కదా. వీళ్ళు కృష్ణా జిల్లాలో 2 సీట్లు అడిగారు. ఒక సీటు గన్నవరం అనేది మాకు కావాలని అడిగారు. ఎవరు? సిపిఎం. ఆయన గన్నవరం ఇవ్వని అన్నాడంట.
ఎట్లా మాకు సీటు కావాలి కదా, మా బలంగా ఉండే చోట. మీరు నిడుమోళ్ళలో పోటీ చేయండి, నిడుమోళ్ళలో గెలుస్తారు మీరు, కాబట్టి గన్నవరం వదులుకోండి, నిడుమోలు చేయండి అని చెప్పాడంట. నేను ఒకసారి ఆఫీస్కి వస్తూ ఉంటే ఆయన రూమ్ వెనకనే మా వ్యవసాయ కార్మిక సంఘం రూమ్ ఉండేది. నన్ను పిలిచి 2 మాటలు చెప్పాడు సుందరయ్య గారు. ఏమయ్యా, రామారావు గారు గన్నవరం ఇవ్వనన్నాడు, నిడుమోలు చేయమంటున్నాడు, మనం చెయ్యాలి, నువ్వే క్యాండిడేట్వి, పోయి చూసుకో అన్నారు. అంతే 4 మాటలు. అది నేను అంతకుముందు ఆ కాన్స్టిట్యున్సీలో నేను వ్యవసాయ కార్మిక కార్యకర్తగా ఉన్నప్పుడు విరివిగా కొన్ని గ్రామాలు తిరిగాము. అందువల్ల నా పేరంతా వాళ్ళకి తెలుసు. నేను భయపడ్డాను కూడా మొదట, ఎందుకంటే ఎక్కడి నుంచో నెల్లూరు నుంచి తీసుకొచ్చి పెట్టారు, ఇక్కడ ఎవరో లేవా అనేటువంటి ప్రాంతీయ భేదం వస్తుందేమో అని అనుకున్నా నేను. కానీ నేను అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు ఏమనుకోలేదు, అందరూ నన్ను ఓన్ చేసుకున్నారు. పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు అంతా నన్ను ఓన్ చేసుకున్నారు. 85లో గెలిపించారు. ఏంటి సార్ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి. అప్పుడున్న పరిస్థితులు ఏంటి? అప్పుడు ప్రజల వద్దకు వెళ్ళి ఏ విధంగా ఓటు అడిగేవాళ్ళు? ఇప్పుడంటే ఇంటింటికి వెళ్ళడం, ఎలక్షన్ ముందు డబ్బులు పంచడం ఇవన్నీ కామన్. అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు నేను విజయవాడలో ఆయన సుందరయ్య గారు చెప్పిన తర్వాత విజయవాడలో నా పైజామా షర్టు వేసుకునేవాడిని. నా పైజామా షర్టుతో బయలుదేరాను. నా భార్య చల్లపల్లికి. మేము అక్కడికి బయలుదేరాము, వెళ్ళాము. అందరు నన్ను రిసీవ్ చేసుకున్నారు. మళ్ళీ వచ్చే 4 రోజులకి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్టెడ్ డిక్లరేషన్ చేత పట్టుకొని వచ్చాను. 4 రోజులు అక్కడే ఉన్నారు. అంతే కదా, ఎలక్షన్ ఇదంతా ఉండదు కదా. ఏది ప్రచారము అన్ని గ్రామాలు తిరిగాను. అందరూ నన్ను బలపరిచారు, ఆస్వాదించారు, ఆహ్వానం చేసి నువ్వు మాకు ఉండాలి అని చెప్పి ఆ విధంగా అందరు పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు అందరూ ఆ విధంగా చేశారు. మంచి సక్సెస్ఫుల్గా అయ్యింది. మొత్తం ఏంటి సార్, 4 సార్లు ఎమ్మెల్యే కదా సార్ మీరు? 4 సార్లు. సార్ ఇప్పుడు అంటే జనరల్గా ఒకసారి ఎమ్మెల్యే అయితేనే ఇప్పుడున్న రోజుల్లో పెద్ద పెద్ద కార్లు, బంగ్లాలు, ఇల్లు ఇవన్నీ కొనేసుకుంటున్నారు. కానీ మీరు 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఒక సొంత ఇల్లు కూడా కట్టుకోకపోవడానికి కారణం ఏంటి? కేవలం సిపిఎం సిద్ధాంతాలైనా కారణం ఏంటి? సిద్ధాంతాలు ఎందుకంటే ఎవరు ఎట్టున్నారో నాకు తెలియదు. మేము నా భార్య మొదటే నిర్ణయించుకున్నాము, మనం పార్టీ కోసం చేయాలనుకున్నాము, పార్టీ కోసం చేస్తున్నాము. సుందరయ్య గారు పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకున్నారని నువ్వే చెప్పావు కదా. మనం పార్టీలో చేయాలనుకున్నప్పుడు మనం కూడా అట్లా ఎందుకు ఉండకూడదు అని ఆమె నుంచే వచ్చింది. అందువల్ల మేము ఆ విధంగా నెల్లూరు వెళ్ళి జనరల్ హాస్పిటల్లో వాళ్ళు వారిస్తున్నా కూడా ఈ సూపర్నెట్ మేము వ్యతిరేకించి మేము చేయించుకున్నాం. అందువల్ల పిల్లలు గోలప్పుడు లేదు. అది అయిన తర్వాత గ్రామాల్లో మీరు అడిగేది ఎట్లా మీరు క్యాంపెయిన్ చేశారు అనేది కదా. అది కాదు, 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన మీరు ఇప్పటివరకు ఇప్పుడేమో వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. ఒక సొంత ఇల్లు కానీ, ఒక ఎకరం పొలం కానీ మీకు లేదు. కానీ ఇప్పుడేమో ఎమ్మెల్యేలు చూస్తే కోట్లు సంపాదించుకుంటున్నారు. ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెడుతున్నారు, దానికి డబ్బులు తిరిగి సంపాదించుకుంటున్నారు. కానీ మీరు ఎందుకు 4 సార్లు ఎమ్మెల్యే అయినా మీరు కనీసం ఒక ఎకరం భూమో, ఒక సొంత ఇల్లు ఎందుకు కట్టుకోలేకపోయారు? చెప్తాను. ఫస్ట్ ఎలక్షన్ అయిన తర్వాత విజయవాడకి బయలుదేరాము. రాత్రి విజయవాడకి బయలుదేరినాను, మా భార్య బయలుదేరినప్పుడు తలుపు వారుగా చేసి బయలుదేరి మా సంచులన్నీ పెట్టుకున్న తర్వాత, ఏమండి మనం ఎక్కడో పుట్టాము, ఎక్కడో పెరిగాము, ఇక్కడ పార్టీలు పనిచేయడానికి వచ్చాము, ఇక్కడ ఎమ్మెల్యే అవుతామని ఎవరూ అనుకోలేదు, నీకు అవకాశం ఇక్కడ ప్రజలు ఇచ్చారు, మన వల్ల పార్టీకి కానీ ప్రజలకు కానీ ఏ చెడ్డ పేరు వచ్చినా నేను బతకను అన్నది. అది మాకు అనుకున్నది. అందువల్ల ఏమైనా మేము ఇదివరకు ఎట్లా ఉన్నామో అట్లాగా ఉండి పార్టీతో పనిచేయాలి అని నిర్ణయించుకొని చేశాం. అందువల్ల సంపాదన ఏదో ఇది చేయాలని అవన్నీ మేము అనుకోలేదు. అందువల్ల మాకు ఎలక్షన్ ఖర్చు కూడా 6-7 లక్షలు కూడా 5-6 లక్షల కంటే ఎక్కువ కావాలి మాకు. ఎందువల్ల అంటే గ్రామాల్లో మా శాఖలు ఉండేవి,
పార్టీ శాఖలు ఉండేవి, వాళ్ళే ప్రచారం కానీ ఇదంతా కానీ చూసుకునేవాళ్ళు. అందుకని మాకేముంటుంది ప్రచారం, ఇది ఒక జీపును ఒక కారు ఉండింది ప్రచారం అంతే తప్ప ఒకటి కాదు. ఆ విధంగా అయ్యాం. సరే అంటే మీరు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఉండేవాళ్ళు. ఆయనతో మీ అనుబంధం ఎలా ఉండేది? ఆయనది కూడా మీ నియోజకవర్గం నిమ్మకూరు, ఎలా ఉండేది? ఆయన గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషి, తెలిసిందా. నన్ను బాగా ప్రేమించాడు. ఎందువల్లంటే పక్కనే ఉండటమో ఏమో తెలియదు కానీ నా పట్ల చాలా ఇదిగా ఉండేవాడు. ఇక్కడ కొంచెం ప్రచారం కూడా చేశాడు నాకు. ఎక్కడ పామరులో ఒకటి, బందర్లో ఒకటి పెట్టాడు. చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీ వాళ్ళంతా అక్కడికి వచ్చేవాళ్ళు. పామరులో పెట్టిన దాంట్లో ఆయన ప్రసంగించాడు. ఆయన ఒక మాట అనేవాడు, బుల్లిరామయ్యని ఏలూరులో ఎంపీగా చేశాడు అప్పుడు. ఆయన అనేవాడు ప్రతి జనానికి, అక్కడ రామయ్య, ఇక్కడ చిన్న రామయ్య, గుడివాడలో ఈ రామయ్య, ముగ్గురు రామయ్యలో పోటీ చేస్తున్నాం, మీరు గెలిపించండి అన్నాడు. అది అంత అభిమానం ఆ రోజు నుంచే పెంచుకున్నాడు. అది అందువల్ల మేము బాగానే ఉండేవాళ్ళం. నేను అడిగింది ఏది కూడా ఆయన లేదు అని అనలేదు. అన్నీ దానికన్నీ డాక్యుమెంటరీ కూడా వచ్చింది, ఒకటి చేశారు. ఇక్కడే ఉయ్యూరులో, మీది ఉయ్యారేనా? వేములవాడ, అవనగడ్డ. ఉయ్యూరులో చిన్నబాబు అని ఒక ఆయన ఉన్నాడు. కొంచెం డబ్బులు కూడా ఖర్చు పెట్టి మంచి ఫోటోగ్రాఫర్ని తీసుకుని పోయి నేను అప్పుడు పుస్తకం ఒకటి రిలీజ్ చేశాను. ఆ పుస్తకంలో కొన్ని ముఖ్యమైన అంశాలని నేను పేర్కొన్నాను. మనం చేసినవి 20 ఏళ్ళు చేసినవి అనేది ఒక పెద్ద గ్రంథం అవుద్ది, అంతే కదా. అట్లా కాకుండా అందులో కొంచెం ముఖ్యమైనవి అందులో పెట్టి చేశాను. ఆ పుస్తకం వాళ్ళు చదివి ఇట్లా ఉంటే పుస్తకం కాదు, యాక్టివిటీస్, అచీవ్మెంట్స్ అనేది ఎందరిమంది పుస్తకం చదువుతారు, అందువల్ల ఒక డాక్యుమెంటరీ చేద్దామని చెప్పి గాది సుబ్బారెడ్డి అని ఒక ఆయన పేరు ఉండేది ప్రజానాట్య మండలిలో. ఆయన ఈ మధ్య లేడు, చనిపోయాడు. అందువల్ల ఆయన, ఇక్కడ చంద్రబాబు ఇద్దరు కలిసి ఆ డాక్యుమెంటరీ కూడా చేశారు. సరే, ఇంకోటి మీతో పాటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అప్పుడు కూడా ఎమ్మెల్యే, మంత్రి అనుకుంటా. ఆయనతో ఎలా ఉండేది? చంద్రబాబు గారితో అప్పుడు మీకు పరిచయం ఉందా? చంద్రబాబు తర్వాత వచ్చాడు కదా, ఆయనకంటే ముందు నేను ఎమ్మెల్యేను కదా. 85లో లేడు అనుకుంటా ఆయన. లేడు ఆయన. వ్యవసాయ కమిషన్ అని, అగ్రికల్చరల్ కమిషన్ అని ఒకటి పెట్టాడు. ఆయన పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయిపోయే మంత్రి అయ్యి ఉన్నాడు కదా. ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఆయన తీసుకొచ్చిన తర్వాత పార్టీలో చేరిన తర్వాత ఆయనకి ఏ పదవి లేదు కదా. అందుకని అగ్రికల్చరల్ కమిషన్ అని ఒకటి ఏర్పాటు చేశాడు, అగ్రికల్చరల్ కమిషన్. ఆ కమిషన్కి చంద్రబాబు ఆయన్ని చైర్మన్ చేశాడు. దాన్ని ఆసరాతో ఆయన బాగా పార్టీ క్యాడర్ని, తర్వాత ప్రజల్లో, రైతుల్లో బాగా నిలదొక్కుని పనిచేశాడు. ఎవరు? రాజశేఖర రెడ్డి గారితో కూడా అప్పుడు పరిచయం ఉందా మీకు? నాకు అప్పుడే నాతో ఎమ్మెల్యే, 85లో నాతో ఎమ్మెల్యే. అందులో అప్పటి నుంచి మేము ఇద్దరం కమిటీలో పనిచేసేవాళ్ళం. అసెంబ్లీ కమిటీల్లో ఆయన ఉండేవాడు, నేను ఉండేవాడిని, వెళ్తుండేవాళ్ళం. ఆ విధంగా తెలుసు. ఇప్పుడు అంటే ఏంటి సార్, అంటే ఇప్పుడు మీరు ఒక చిన్న పాపను పెంచుకున్నారు, పెద్ద అయ్యారు అని ఉంటున్నారు, కానీ మీరు ఇక్కడ వాళ్ళ దగ్గర ఉండకుండా ఇక వృద్ధాశ్రమంలో ఉండడానికి పాప ఎందుకుందంటే మేము అమ్మాయిని తెలంగాణ కామ్రేడ్కి ఇచ్చాం. అందువల్ల వాళ్ళు అక్కడే ఉండాలి కదా. నేను కూడా ఉంటాను అక్కడే. పోతే ఒక 4 రోజులు అక్కడ ఉండి ఒక 4 రోజులు ఎక్కడ ఉంటాను. ఇట్లా మేము వెళ్తూ ఉంటాం. ఆ పాపది తప్పు కాదు, నేను ఇప్పటికీ గొడవే, నువ్వు అక్కడ ఎందుకు, నువ్వు ఇక్కడ రావాలి కదా అని. నాకే ఇక్కడ నేను ఉండటానికి కూడా కారణం ఏంటంటే, ఇక్కడ 20 ఏళ్ళు చేశాము ఈ ప్రాంతంలో. అన్ని గ్రామాల్లోనూ పెద్దలు కానీ చిన్నలు కానీ నాకు తెలిసిన వాళ్ళే. ఇంతేకాకుండా పార్టీ రీత్యా కూడా ఇతర జిల్లాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళే. ఇక్కడ ఉండి నేను వాళ్ళతో మాట్లాడటానికి వీలు ఉంటుంది. నన్ను చూడటానికి వస్తుంటారు. వాళ్ళ దగ్గర ఏమైనా కార్యక్రమాలు జరిగితే
అవి మన వాళ్ళు కూడా పిలుస్తుంటారు. ఆ విధంగా నేను హాజరవుతుంటాను. హాజరవుతా ఉంటే వాళ్ళందరూ అది ఒక రకమైనటువంటి బంధుత్వం ఉండేది. అందువల్ల నేను ఇక్కడే ఉంటానమ్మా, మీరు ఉన్నాను, నేను వస్తుంటాను కదా, నేను వస్తాను, మీరు వస్తుంటారు, ఎక్కడుంటే ఏముంది, ఇదే కదా, అందువల్ల ఉంటున్నాను తప్ప నా కూతురు ఆమె అంటే కూతురు అంటే నా బ్రాటప్ డాటర్. నేను పిల్లలు లేకుండా చూస్తున్నాం కదా, అప్పటి నుంచి నియోజకవర్గంలో నాకు అమ్మాయిని తెలుసుకుని పెంచింది ఆమె, నా భార్య. ఆమె ఒక బ్రాటప్ డాటరు, పెళ్ళి అయింది, 2 పిల్లలు, వాళ్ళే చదువుకుంటున్నారు. అందువల్ల నాదో పెద్ద సమస్య ఏముంది, అదేం కాదు. ఆమె ఎప్పుడూ నా పట్ల గౌరవం, ప్రేమ ఉంటుంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు మీరు ఏమైనా టీవీలో చూడడం కానీ, పేపర్లో చూడడం కానీ చేస్తూ ఉంటారా? ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు రాజకీయాల గురించి నేనే ఇప్పుడు చెప్పను. ఎందువల్లంటే సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. ఇది నాకు చెప్పగలిగేటువంటి సందర్భం కాదు ఇది. ఓకే. ఇంకోటి సార్, అంటే సిపిఎం పార్టీ లెఫ్ట్ పార్టీకి సంబంధించిన విషయంలో మీరున్న టైంలో పార్టీకి ప్రాధాన్యత ఉండేది, ప్రజలు కూడా ఎర్ర జెండా వైపు మొగ్గు చూపేవాళ్ళు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎర్ర జెండా వైపు రావడానికి చాలామంది ఆసక్తి చూపడం లేదు. సిపిఎం పార్టీ పోరాటాలు చేస్తున్నా కానీ కొంత ప్రజల్లోకి వెళ్ళలేకపోతుందని ఏం చెప్తారు దీన్ని? దాని గురించి అది కొన్ని టైమ్స్ అట్లా వస్తాయి. ఇక్కడ ఉండేటువంటి బూర్జువా పార్టీలు ప్రజల్ని ఆ విధంగా భ్రమల్లో ముంచుతాయి. ఈ లోపల మనకు ఎవరు శాసనసభలో లేకుండా పోవటం, ఇక్కడి నుంచి పార్లమెంట్కి ఎవరు పోకుండా పోవటం, ఇవన్నీ ఉన్నాయి కదా. అందువల్ల పార్టీలో కూడా కొన్ని స్తబ్దత ఏర్పడింది. పార్టీలో ప్రజలతో మమేకమయ్యి పనిచేయాలి. ఆ విధంగా మమేకమయ్యి పనిచేయటం అంటే ప్రజల్లో లీనం కావాలి. తిండి తిప్పలు ఇవన్నీ వాళ్ళ దగ్గరగా మనం ఏదో ఏర్పాటు చేసుకొని అట్లా చేయకూడదు. ఇప్పుడు కూడా ఆ ప్రజల దగ్గర, పేద ప్రజల దగ్గర మనం ఉండాలి, వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళతోనే తినాలి, వాళ్ళతోనే పండుకోవాలి. ఆ విధంగా మనం ఏం చేసినా చేయకపోయినా ఆ ప్రజలతో మమేకమయ్యి చేస్తే వాళ్ళు వాళ్ళని ఓన్ చేసుకుంటారు. ఇదివరకు అది ఉండేది మేము చేసినప్పుడు. అవి కొంచెం సన్నగిలినట్టు ఉన్నాయి. అందువల్ల జనం భ్రమలకి లోనైపోయారు. అంతేగాని అది ఎక్కడికి పోదు. అది మనంత ముందున్నటువంటి సాక్రిఫైస్ చేసినటువంటి నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, ప్రాణాలు కూడా ఇచ్చారు. వాళ్ళంతా కొన్ని మార్క్సిజం లెనినిజం అనే విత్తనాలు కొన్ని ఎదజల్లిపోయారు రాష్ట్రంలో. అది సమయం వచ్చినప్పుడు మొలుస్తాయి. అది ఆ టైం ఉండాలి. దేనికైనా ఒక విత్తనం వేసినా దానికి సమయం ఉండాలి కదా మొలవాలంటే. తిరిగి పుంజుకునే అవకాశం ఉంటాయా లెఫ్ట్ పార్టీ? ఎందువల్లంటే దానికి ఎవరు గొప్ప కాదు. అది దానికి ఉన్నటువంటి ఆ జీవం అటువంటిది. దాన్ని నడిపేటువంటి వాళ్ళల్లో కొన్ని బలహీనతలు ఉండొచ్చు, చేతగాంతనం ఉండొచ్చు, కానీ దాంతో అది వెనకబడి పోదు. వాళ్ళు నమ్మినటువంటి ఆ సిద్ధాంతం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఆ సిద్ధాంతమే పెద్ద పెద్ద రాజ్యాల్లో గవర్నమెంట్కి వచ్చినాయి. 30 ఏళ్ళు పశ్చిమ బెంగాల్లో 30 ఏళ్ళు పరిపాలన చేశారా లేదా? కేరళలో మధ్యలో ఒకటి ఆరాటిపోయినా చేస్తున్నారా లేదా? ఒక 30 ఏళ్ళు త్రిపురలో చేశారా లేదా? అక్కడ బలంగా ఉన్నారు, ప్రజలతో మమేకమై ఉన్నారు, చేశారు. అందువల్ల ఇప్పుడు రాము అనటానికి వీలు లేదు. నాకు టైం రావాలి. నేను చెప్పానే, ఆ వెదజల్లిన విత్తనాలు ఉన్నాయి, అవి మొలిచిన దాకా కొంచెం కష్టం. అది సరైన అదును వచ్చి మొలుస్తాయి, పెద్దవతాయి, చెట్లు మొలుస్తాయి, తప్పకుండా ప్రజలకు నీడనిస్తాయి. ఇంకో క్వశ్చన్ సార్, మీరు గతంలో ముఖ్యమంత్రిగా చేసిన జగన్ని స్వయంగా కలిశారు. ఆ రోజు కలిసినప్పుడు పాలన గురించి మాట్లాడారు. ఎందుకు కలవాలనుకున్నారు, ఎందుకు కలిశారు ఆ రోజు? పాలన గురించి అనే పాయింట్ కాదు. మేము ఇళ్ల స్థలాలు కావాలని పార్టీలో కానీ, మేము వ్యవసాయ కార్మిక సంఘం కానీ కొన్ని సంవత్సరాలుగా పోరాడాం. పేదలకు వెళ్ళి అంత స్థలం కావాలని మేము పోరాడాము, జైలుకి వెళ్ళాము, దెబ్బలు తిన్నాము, పోలీసు లాఠీ చార్జీల్లో ఇన్ని పోరాటాలు చేశాం. కానీ అప్పుడు ఏమీ రాలా. ఎక్కడో అరాకొర ఎక్కడన్నా ఉన్నాయో కానీ మాసిస్గా రాలా. ఈయన వచ్చిన తర్వాత ఎందుకు అనుకున్నాడో ఏమో, ఆ పేదలకి అందరికీ దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. నేను అప్రిషియేట్ చేయాలి అని చెప్పి అనుకున్నాను. మేమంతా ఇది చేశాము మంచి ఉద్దేశంతో.
అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్లు పట్టించుకోలేదు. కానీ మేము ఎవరూ అడగకుండానే నువ్వు చేశావు, అందువల్ల నేను ప్రశంసిస్తున్నాను అని చెప్పడానికి వెళ్ళాను. ఆ మాటలే చెప్పాను, వచ్చాను. అది ఫైనల్గా ఇప్పుడు ఏం చెప్తారు సార్? అంటే ఎమ్మెల్యేగా గెలిచి 4 సార్లు గెలిచి ఇంకేం ఆస్తులు లేకుండా ఈ శాశ్వత జీవితాన్ని ఇలా గడుపుతున్నారు. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్తాము, ఇప్పుడు విలువలు లేకుండా సజెషన్స్, మీ సలహాలు, మీ అనుభవం ప్రకారం మనం చేయాలనుకున్నప్పుడు విలువలతో ఉండండి. మనిషికి వ్యక్తిగతంగానూ విలువలు ఉంటాయి, రాజకీయంగానూ విలువలు ఉంటాయి. రాజకీయాల్లో ఉండేవాళ్ళు వ్యక్తిగతమైన విలువలు, రాజకీయ విలువలు కాపాడుకోవాలి. ఆ విధంగా కాపాడుకుంటే ఒకసారి కాకపోయినా ఒకసారైనా వాళ్ళకి విజయం వస్తుంది. అది ఆ విలువల్ని కాపాడమని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తంగా రాజకీయంగా, వ్యక్తిగతంగా విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పాటూరి రామయ్య చెప్తూ ఉన్నారు. విద్యార్థి దశ నుండి ఆయన సిపిఎంని, ఎస్ఎఫ్ నుంచి స్టూడెంట్ ఫెడరేషన్ ద్వారా, తర్వాత వ్యవసాయ కార్మిక సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు యాక్టివ్గా పనిచేసి తర్వాత సిపిఎం రావడం, తర్వాత విజయవాడ వచ్చి నిడుమూలు పోటీ చేయడం, ఇవన్నీ పరిణామాలు కూడా మనకు వివరించారు. ఏదేమైనప్పటికీ ఆయన నిజంగా చాలా మందికి ఆదర్శం అని చెప్పాలి. 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయడమే కాదు, పిల్లలు పుడితే ఎక్కడ వాళ్ళ మీద స్వార్థంతో మళ్ళీ ఏదైనా అవినీతి చేయాల్సి వచ్చిందో, లేకపోతే డబ్బు సంపాదించాల్సి వస్తుందనే భావనతో పిల్లలు పుట్టుకోకుండా ఆపరేషన్ కూడా చేయించుకుని ఆయన తన రాజకీయ జీవితాన్ని కొనసాగించారు. 4 సార్లు 4 పర్యాలు ఆయన నిర్మూలు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎన్టీ రామారావు ఎంతో ఆప్యాయంగా ఉండేవాళ్ళని పాటూరి రామయ్య చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుత రాజకీయ అంశాల మీద ప్రస్తుతానికైతే తాను స్పందించనని మాత్రం పాటూరి రామయ్య అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ RTV, ఉయ్యూరు నుండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.